మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. నా మాటలు స్పష్టంగా వినపడుతున్నాయా? ఆల్మోస్ట్ 4వ వారం ఏమో ఇది. 3 వారాలైతే మన పామ్ సండే, ఈస్టర్ సండే రోజు తర్వాత సండే కూడా నేను రాలేదు. ఫస్ట్ సండే, ఈస్టర్ సండే తర్వాత ఫస్ట్ సండే నేను రాలేదు. సో ఇది 4th సండే. సో ఆల్మోస్ట్ a track has gone to somewhere. So again God will restore it. But I am so excited to stand before you today. I am always excited because God speaks to me first. That's the joy of standing before you all. మీ అందరి ముందు నుంచోడానికి దేవుడు మొట్టమొదట నాకు ఇచ్చే సంతోషం ఏంటి అంటే, మొదటగా దేవుడు నాతో మాట్లాడి నన్ను ఈ వాక్యం ద్వారా బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనకున్నటువంటి లేఖన భాగాలు యోహాను సువార్త 10వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈ 2 లేఖన భాగాలలో నుంచి మనము అధ్యయనం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కువగా మనము యోహాను సువార్తను ఈ రాత్రి కాలం ధ్యానం చేద్దాం. 10వ అధ్యాయము యోహాను సువార్త అనగానే మనందరికీ స్పష్టంగా తెలిసిన భాగం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నేనే ద్వారమును అన్నాడు, నేనే గొర్రెలకు మంచి కాపరిని. అదే టెక్స్ట్ని ఈరోజు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే సింపుల్గా ధ్యానం చేద్దాం. మీరందరూ జాయిన్ అవ్వండి నాతో. లెట్ us try to meditate upon the word that is there before us. Are we ready? Thank you so much. మొదటి వచనాన్ని చూస్తే, గొర్రెల దొడ్డిలో గేట్ గుండా కాకుండా గోడెక్కి వచ్చేవాడు ఒకడు కనపడతా ఉన్నాడు. గొర్రెల దొడ్డి అని అంటే, ఆ రోజుల్లో గొర్రెల కాపరులు వాళ్ళ మందను చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 5-6 గొర్రెల కాపరులం ఉన్నామనుకోండి. మేమందరము ఆ మందను మా ఇంటి దగ్గర పెట్టుకోకుండా కామన్గా ఒక గొర్రెల దొడ్డి ఉండేది, పెద్ద యార్డ్ టైప్. దానికి పెద్ద గోడలు ఉండేవి, దొంగలు రాకుండా, తర్వాత జంతువులు వచ్చి వాటిని తినకుండా పెద్ద గోడలుండి పెద్ద గేట్ ఉండేది. గేట్ కీపర్ ఒక అతను ఉండేవాడు. ఈ గేట్ కీపర్కి ఎవరెవరైతే అక్కడ తమ గొర్రెలు పెట్టుకుంటున్నారో వారందరూ వారి వాయిస్తో సహా అతనికి స్పష్టమైన పరిచయం ఉంటుంది. 2, మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో షెపర్డ్ వాయిసింగ్ టు దేర్ షీప్ అన్న వీడియో లాంటిది ఎప్పుడైనా చెక్ చేశారా? ఇంటికి వెళ్ళాక షెపర్డ్ కాలింగ్ ద షీప్ అని యూట్యూబ్లో జస్ట్ కొట్టండి అంతే. షెపర్డ్ కాలింగ్ ద షీప్. యూ విల్ సీ చాలామంది, 2-3 వేరే వాళ్ళు వచ్చి ఆ గొర్రెలు అక్కడ మేస్తూ ఉంటాయి దూరంగా. వాళ్ళు అరుస్తారు, ఏదో సమ్ స్ట్రేంజ్ సౌండ్ చేస్తారు. గొర్రెలు చూడవు. ఈ కాపరి వచ్చి ఇతను ఒక సౌండ్ చేస్తాడు. వెంటనే ఆ గొర్రెలన్నీ తాము చేస్తున్న పనిని లిటరల్గా ఎగ్జాక్ట్గా ఆపేసి 360 టర్న్ 180 టర్న్ తీసుకొని దే రన్ టు దేర్ షెపర్డ్. సో షీప్ తమ కాపరి యొక్క స్వరాన్ని వింటాయి. సో కాపరి యొక్క స్వరాన్ని గొర్రెలు వింటాయి. గొర్రెల ద్వారమున ఉన్నటువంటి ద్వారపాలకుడు వింటాడు. ఇది కాకుండా ఒక వ్యక్తి గోడ దూకి రావడానికి, లోపలేముందో చూసి దొంగిలించడానికి, హత్య చేయటానికి వచ్చేవాడు ఒకడున్నాడు. సో దిస్ ఈజ్ ద ఓపెనింగ్ సీన్ ఆఫ్ 10th చాప్టర్. సో గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. ఈ దొంగ అనే మాట మరలా ఇదే అధ్యాయంలో 10వ వచనంలో కనపడుతుంది మనకు. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. దీనికి ఈక్వల్ కనోటేషన్తో మరొక మాట మనకు కనపడుతుంది. జీతగాడు అన్నమాట చూడండి, 12వ వచనం. 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు.
కానీ జీతగాడు అలా ఉండడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పోతాడు. ద్వారపాలకుడు ఒక అతనున్నాడు, గొర్రెల కాపరి ఒక అతనున్నాడు, దోచుకునే దొంగ ఒక అతనున్నాడు, హత్య చేసేవాడు వాడు, ఇంకొక అతను జీతగాడు కూడా ఉన్నాడు. ఇంతమందితో మన సీన్ ఓపెన్ అవుతా ఉంది. ఇప్పుడు ఈ సీన్లో కొన్ని క్వశ్చన్స్ మనం వేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2వ వచనానికి వస్తే 2వ వచనంలో 3వ వచనంలో ద్వారపాలకుడు అన్న మాట మనకు కనపడుతుంది. ఈ ద్వారపాలకుడు ఎవరు? గొర్రెల కాపరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ద్వారము కూడా నేనే అని 7వ వచనంలో 9వ వచనంలో అన్నాడు. చూడండి 7వ వచనం. కాబట్టి యేసు మరల గొర్రెల పోవు ద్వారము నేనే. 9వ వచనం చూడండి, నేనే ద్వారమును. నేనే ద్వారాన్ని అంటే గేట్ నేనే అంటూ ఉన్నాడు. లోపలికి వెళ్ళాలంటే ఆయనలో గుండా వెళ్ళాలి, బయటికి రావాలన్నా ఆయనలో గుండా రావాలి. ఇప్పుడు గేట్ ఆయన అయినప్పుడు, కాపరి ఆయన అయినప్పుడు ద్వారపాలకుడు ఎందుకు వచ్చాడు? అంతకంటే ముందు మనం ఎవరిని చూసాము? దొంగతనంగా ప్రవేశించేవాడు ఒకరిని చూసాం. ఈ గొర్రెల కాపరి అనే ఒక వర్డింగ్ ఇశ్రాయేలీలకు కొత్త ఏం కాదు. ఎందుకు కొత్త కాదు అంటే, ఇశ్రాయేలీల చరిత్రలో రాజులను, ప్రవక్తలను, యాజకులను దైవ గ్రంథము వాళ్ళను కాపరులు అని సంబోధిస్తూ ఉంది. అందుకే చాలా చోట్ల, ఉదాహరణకు ఎజ్కేలు 34వ అధ్యాయం అంతా ఒక భయంకరమైనటువంటి గొర్రెల కాపరులకు వ్యతిరేకంగా దేవుడు ప్రవచించిన పలుకులు. దొంగలు మీరు మీ సొంత ప్రయోజనం తప్ప మీరు వేరొకటి చూడరు. నా గొర్రెలను కాయమని మిమ్మల్ని నేను పడితే, నా గొర్రెలను కాయకుండా నా గొర్రెలనే చంపుకొని తింటున్నారు మీరు. ఒక పక్కన గొర్రెలకు పెట్టవలసిన మేతను మీరు మళ్లించుకుపోతూ ఉన్నారు. రెండవది గొర్రెలను చంపుకొని తింటూ ఉన్నారు. మూడవది గొర్రెలను చంపాక కూడా మీరు వదిలిపెట్టలా, దాన్ని బొచ్చు తీసుకొని కప్పుకుంటున్నారు. దట్స్ ద కైండ్ ఆఫ్ సీరియస్ నోట్ దట్ ద లార్డ్ టాక్స్ అబౌట్ దేర్ షెపర్డ్స్. ఎహెజ్కేలు గ్రంథము, ఇర్మియా గ్రంథములో కూడా, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం చూస్తే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో కాపరులను తిడతా, దావీదు వంశములో నుంచి ఒక కాపరిని దేవుడు లేవనెత్తుతాడు. ఈ కాపరి తన మందను వెతుకుతాడు. తన మందను తప్పిపోయిన వాటినన్నిటిని వెతికి తీసుకొని వస్తాడు. వాటిని పోషిస్తాడు, వాటిని భద్రపరుస్తాడు, వాటిని బాగు చేస్తాడు. ఈ కాపరి కేవలము కాపరి మాత్రమే కాదు, ఇతను రాజుగా కూడా ఉంటాడు అని 23వ అధ్యాయము ఇర్మియా గ్రంథములో మనము చూస్తాం. మనందరికీ సుపరిచితమైన మరొక పాత నిబంధన లేఖనము కీర్తన 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కాపరి అనే మాట కొత్తదేమీ కాదు. యెహోవాయే వారికి కాపరైనప్పుడు, యేసుక్రీస్తే మంచి కాపరైనప్పుడు, నేను మరలా క్వశ్చన్ని మారుస్తున్నాను. ఇందాక దొంగ గురించి ఆలోచన చేద్దాం అనుకున్నాను, కానీ కొద్దిగా ముందుకు వచ్చి ఇంకో క్వశ్చన్లోకి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. వి విల్ కమ్ బ్యాక్ టు దట్ దొంగ. చూడండి, యెహోవాయే వారికి కాపరైనప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు గొర్రెలకు గొప్ప కాపరి అయినప్పుడు, వేరొక కాపరిని ఎందుకు పెట్టాడు ఆయన? వేరొకరు ఎందుకు వారికి కాపరులయ్యారు? వారి చరిత్రలో వేరొకరు వారికి కాపరులుగా ఉన్నారు అనగా, వారి మనుషులే వారికి కాపరులుగా ఉన్నారు అన్నది వాస్తవం. వారందరూ దోచుకునేవారు, దొంగలు, హంతకులైనప్పుడు దేవుడు వారిని కాపరులుగా ఎందుకు పెట్టాడు? మానవ దుర్బలత్వాన్ని దేవుడు సమాజానికి చాటుతూ ఉన్నాడు. నేను చాలాసార్లు ఈ మాట చెప్తాను. మానవ చరిత్రను మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఆదికాండం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారి వరకు మానవ ప్రయత్నాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ప్రారంభమైనప్పుడు ఘనంగా కనపడతాయి.
అవి కొనసాగుతూ ఉండేసరికి అందులో విపరీతమైనటువంటి చెడు బయలుదేరుతుంది. మీకు ఆలోచించటానికి ఒక ఉదాహరణను నేను చెప్తాను. ఈ మధ్య మన VBSలో కూడా దాన్ని మనం ఉపయోగించాం. రైతుల కొరకు, సేద్యాని కొరకు యంత్రాలను కనిపెట్టారు. ఎందుకు సేద్యం కొరకు యంత్రాలను కనిపెట్టారు? ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. మనము ఇప్పుడు సేద్యపరుస్తూ ఉన్న విధానంలో సేద్యాన్ని కొనసాగిస్తే పెరుగుతూ ఉన్న జనాభాకు తగినట్లుగా ఆహారాన్ని మనము సమకూర్చుకోవడం సాధ్యపడదు. కనుక యాంత్రికంగా వ్యవసాయాన్ని చేయడం మంచిది అని వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేసినటువంటి విధానము కొన్ని దశాబ్దాలుగా జరిగింది. తరువాత ఈ వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా అధిక దిగుబడిలోనికి తీసుకురావటానికి చేసిన ప్రయత్నంలో సేంద్రియ ఎరువులకు బదులుగా రసాయనిక ఎరువులను ప్రారంభించారు. ఏం జరిగింది ఇప్పుడు? ప్రాముఖ్యంగా మనమందరము నోటీస్ చేయని ఒక గ్రేట్ చేంజ్ ఈరోజు వరల్డ్లో కనపడింది. సైంటిస్టుల యొక్క స్టడీస్ ప్రకారం పొల్యూషన్, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కార్స్, ఫ్యాక్టరీస్ నుంచి వస్తున్న దానికంటే ట్రిపుల్ టైం. నవ్వుతారేమో మీరు, నమ్మరేమో, ఐ డోంట్ నో, బట్ దీస్ ఆర్ స్టడీస్, ఐ కెనాట్ హెల్ప్ యూ అవుట్. ట్రిపుల్ ద టైం ఈ వ్యవసాయ యంత్రాల ద్వారా భూమి కలుషితం అవుతుంది అంట. నియర్లీ సిన్స్ ద డే దే స్టార్టెడ్ యూజింగ్ దీస్ మెషీన్స్ టు use them for the cultivation, nearly 30% of the land became unusable. 30% of the agricultural land became unusable. These are proven studies. You can Google them and find them out. ప్రారంభం మంచిదే. రసాయనిక ఎరువులు రైతులు పాపం మా చిన్నతనంలో 90sలో అనుకుంటా, ప్రధానమంత్రి ఆ రోజుల్లో ఎవరు, మన మన్మోహన్ సింగ్ గారు ఫారెన్ పాలసీని చేంజ్ చేసినప్పుడు ఈ వరల్డ్ బ్యాంక్ పాలసీస్ ఇండియాకి వచ్చి విత్తనాన్ని మనం తయారు చేసుకోవద్దు, విత్తనాన్ని బయట నుంచి కొనుక్కోవాలి అనే ఒక పాలసీ, తర్వాత సేంద్రియ ఎరువులు వాడొద్దు, రసాయనిక ఎరువులు వాడాలి అనే ఒక పాలసీ. ఇటువంటి పాలసీస్ వచ్చాక ఆ రోజు బాగానే ఎగబడ్డారు. ఆ తర్వాత అదే రైతులు విత్తనాల కోసం క్యూల్లో నిలబడి చనిపోయిన వాళ్ళు ఎంతమందో, అదే రైతులు ఆ రసాయనిక ఎరువులు తాగి చనిపోయిన వాళ్ళు ఎంతమందో. ఈరోజు అదే రసాయనిక ఎరువుల ద్వారా తయారవుతూ ఉన్న ఆహారం తినొద్దు, సేంద్రియ ఎరువుల విధానంలో మనము వ్యవసాయం చేయటమే చాలా గొప్పదని ఈరోజు సేంద్రియ విధానంలో ఆర్గానిక్ అని పేరు పెట్టేసి ఆర్గానిక్ రైస్, ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనేసి మామూలు టమాటాస్ 10 రూపాయలు అయితే ఇది 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు. మనం అడుగులెట్టేసాము. మరలా వేర్ ఆర్ వి గోయింగ్? దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద హ్యూమన్ హిస్టరీ. మీరు మానవ చరిత్ర ఆరంభం నుంచి చూడండి. మానవ చరిత్ర ఆరంభం నుంచి ప్రారంభము, దాని యొక్క పరిణామాలు, మరలా తిరిగి వెనకకు మలడం. ఎంతమంది పాలిథిన్ బ్యాగ్స్ గురించి మీకు స్టడీస్ ఐడియా ఉన్నాయి? పాలిథిన్ బ్యాగ్ స్టడీ చేసిన ఆయన వాళ్ళ మనవడు, హీ క్రైడ్ బిఫోర్ ద వరల్డ్. హీ క్రైడ్, దెర్ వాజ్ ఎ బ్లాగ్ ఆన్ హిమ్. మా తాత చాలా మంచి ఉద్దేశంతో దీన్ని తయారు చేశాడు. ఇట్ వాజ్ ఎ నోబుల్ కాజ్ టు ప్రిపేర్, టు ఇన్నోవేట్ పాలిథిన్ బ్యాగ్. End of the day, today the world is dying because of polythene. Maybe it was an innovation, but ultimately it led to some destruction. మనిషి ప్రయత్నాలు అటువంటివే అన్ని సంగతులలో. కారణం, the problem of man is so deep. అది మనిషి అర్థం చేసుకోలేడు. హృదయము మోసకరము, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపు ఎవడికి లేదు. ఇశ్రాయేలీలకు వారి నాయకులనే నాయకుడిగా, కాపరులుగా దేవుడిచ్చాడు. ఏం చేశారు? ప్రవక్తలు వాళ్ళను పాడు చేశారు. దొంగ ప్రవక్తలు వచ్చారు, దొంగ ప్రవచనాలు చెప్పారు, వారి జీవితాలను వేరొక మార్గం వైపు నడిపించారు.
యాజకులు వచ్చారు. యాజకులు ఎందుకొరకైతే బలులు ఏర్పాటు చేయబడ్డాయో, ఎందుకొరకైతే అర్పణలు ఏర్పాటు చేయబడ్డాయో, ఎందుకైతే దశమ ఆజ్ఞలు వారికి ఇవ్వబడ్డాయో, వీటన్నిటి ఉద్దేశాన్ని మార్చేసి ఆ విధానాలన్నిటినీ స్వలాభం కొరకు మార్చుకొని ప్రజలను వారికి బానిసలుగా మార్చుకున్నారు. దట్ వాజ్ నెవర్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద తోరా. బై ద టైమ్ జీసస్ కేమ్, ఏ స్టేటస్లోకి హ్యుమానిటీ ఆర్ ద చోజన్ పీపుల్ వెళ్ళారో, దట్ వాజ్ నెవర్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ వెన్ హీ గేవ్ ద తోరా, ఆర్ వెన్ హీ గేవ్ ద సాక్రిఫైసెస్, ఆర్ వెన్ హీ గేవ్ ద ఆఫరింగ్స్. ఆయన కల్పించిన యావత్తు సదుద్దేశముతో ప్రజలను దేవుని కృప వైపుకు, స్వాతంత్ర్యం వైపుకు నడిపించటానికి వీ నీడ్ టు సిట్ టు అండర్స్టాండ్ ఇట్. అయితే మనిషి ఎప్పటికీ అప్పుడు దేవునికి వ్యతిరేకంగా తన కదం తొక్కుతూ, ప్రజలను తన బానిసలుగా చేసుకుంటూ, స్వార్థపూరితమైన విధానాలతో జీవితాలను నాశనం చేస్తూనే వచ్చాడు. రాజుల దగ్గరకు వచ్చేసరికి ఏం చేశారు రాజులు? రాజులు వద్దురాబాయి మీకని చెప్పాడు ఆయన. సమూయేలు ప్రవక్త వచ్చి, అయ్యా మీరు రాజులు కావాలంటున్నారు, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ అప్ ఇన్ డిజాస్టర్, మాకు కావాలి అన్నాడు. చాలా అందగాడు, బలశాలి, శూరుడు, ఉన్న ఎత్తైనడు, బాహుబలుడు అని ఒక ఆయన ఎన్నుకున్నారు. ద ఫస్ట్ మ్యాన్ బికేమ్ ద గ్రేటర్ డిజాస్టర్. ఈవెన్చువల్లీ ఇట్ లెడ్ టు మోర్ డిజాస్ట్రస్. వెనకకు తిరగలేని పరిస్థితుల్లో, రాజుల చరిత్ర రాయలేని పరిస్థితులలో పూర్తిగా ఇశ్రాయేలు వంశాలు తుడుచుపెట్టుకుపోయే స్థాయికి వాళ్ళు పరిపాలించి ప్రజలను వినాశనపరిచారు. ఆ కాంటెక్స్లో నుంచి మీరు చూస్తే, అక్కడి నుంచి మనము యేసుక్రీస్తు ప్రభువారి టైంకు వస్తే, యేసుక్రీస్తు ప్రభువారి టైంలో ఉన్నటువంటి ఆలయ అధికారులు కానీ, హేరోదు చక్రవర్తి కానీ, రోమా సామ్రాజ్యం కానీ, వాళ్ళు కూడా చెప్పుకున్నారు, మేము గొర్రెలకు మంచి కాపరులం, అంటే పరిపాలిస్తూ ఉన్నటువంటి మీకు మేము మంచివాళ్ళం, మేము పాలకులం అని చెప్పారు. కానీ వారి పరిపాలన ఎటువంటిది అంటే, ఇక్కడ మనకు ఇంకొన్ని గ్రూపులు కనపడుతున్నాయిగా. స్నీక్ చేస్తూ ఉన్నవాడు, వాడు దొంగలాగా ఎక్కి దూకుతున్నాడు కదా ఒకడు, వాడి లాంటి వాడు, జీతగాడి లాంటి వాడు. జీతగాడితో ప్రాబ్లం ఏంటి? ప్రవక్తలు, యాజకులు, రాజులు వీళ్ళందరూ జీతగాళ్ళు. ఏం కావాలి వాడికి? వాడి జీతం కావాలి. గొర్రెలతో వాళ్ళకు సంబంధం లేదు. గొర్రెలతో సంబంధం ఉన్నది గొర్రెల కాపరి మాత్రమే. ఏ సంబంధం ఉంది? కవనెంటల్ రిలేషన్షిప్, నిబంధన సంబంధం ఉంది ఆయనకు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడంట? ప్రాణం పెడతాడు. మీరు చూడండి, మనం ఇంతవరకు చెప్పుకున్న ప్రతి వ్యక్తి ఈ గొర్రెలను చంపుకొని బ్రతికిన వాడే. ఇక్కడ ఒక కాపరి వస్తూ ఉన్నాడు, ఆ కాపరి ఈ గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. మనం చెప్పుకున్న ఆల్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ నిలబడి వీళ్ళను ముందు పెట్టి వెనకాల వాళ్ళ పబ్బాలు గడుపుకున్నారు. కానీ హియర్ ఈజ్ వన్ షెపర్డ్ కమ్స్ అండ్ స్టాండ్స్ బిఫోర్ ద పీపుల్. నిలబడి నా వెనకాల మీరు ఉండండి అని ఆయన ముందుండి నడిపినటువంటి కాపరి ఆయన. హ్యూజ్ డిఫరెన్స్. గొర్రెల దొడ్డిలో ప్రవేశించిన వాడు జీతగాడు, దొంగ. వాడి స్వలాభం కొరకు, వాడి స్వార్థం కొరకు ప్రజలను మోసపరుస్తూ, ప్రజలను మభ్యపెడుతూ. ఈరోజు సమాజంలో ఇవేమీ కొత్త కాదు. అయితే ఇక్కడ ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా మనకు కనపడుతుంది. ఇదంతా కూడా గొర్రెల కాపరుల వైపు నుంచి. నౌ వాట్ ఈజ్ అబౌట్ ద షీప్? గొర్రెల సైడ్ ఏంటి? గొర్రెల సైడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏంటి గొర్రెల సైడ్? గొర్రెల సైడ్ చూస్తే, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, ద్వారపాలకుడు గొర్రెలకు
అతనికి ద్వారపాలకుడు అంటే గేట్ కీపర్ తలుపు తీస్తాడు, గొర్రెలు అతని స్వరమును విను. ఇందాక మనము ఈ క్వశ్చన్ వేసుకుందాం. గొర్రెల కాపరి ఆయనైతే, గొర్రెల ద్వారము కూడా ఆయనే అయితే, ద్వారపాలకుడు ఎవరు? ఇక్కడ మనం దాన్ని ఆలోచన చేద్దాం. ద్వారపాలకుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. గొర్రెల కాపరి యేసుక్రీస్తు ప్రభువారైతే, గొర్రెలు విశ్వాసులైతే, ద్వారము ఆయనే అయితే, ద్వారపాలకుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ గొర్రెలు ఏం చేయాలి? లోపలికి రావాలి, బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళినప్పుడు ఎవరుంటారు? కాపరి ఉంటాడు. కాపరి ముందుండి గొర్రెలను నడిపిస్తాడు. కానీ రైట్ కాపరిని నువ్వు అనుసరిస్తున్నావా? నీకు వినపడుతూ ఉన్న స్వరము రైట్ కాపరిదైనా అని ఎవరికి అర్థం కావాలి? ఇద్దరికి అర్థం కావాలి. ఒకటి గొర్రెలకు అర్థం కావాలి, రెండు ద్వారపాలకుడికి అర్థం కావాలి. నో డౌట్ ద్వారపాలకుడికి అర్థమవుతుంది. కానీ ఇంకొకడు వస్తున్నాడు, దూకొస్తున్నాడు ఒకడు. ఇంకోడు వస్తున్నాడు, జీతగాడు వస్తున్నాడు ఒకడు. దోచుకునేవాడు, హంతకుడు వస్తున్నాడు ఒకడు. అంటే నీ కాపరి స్వరము నీకు స్పష్టంగా తెలియకపోతే, నీ కాపరి స్వరము నీకు తెలిసేంత సాన్నిహిత్యము నీకు లేకపోతే, ఎవరి స్వరానికి పడితే వాళ్ళ స్వరానికి పరుగులు పెట్టుకొని వెళ్ళిపోతావు. ఏమవుతుంది తర్వాత? యు ఆర్ రాబ్డ్ టు ద కోర్ కదా, దోచుకోబడతావు. ఇంకొకటి ఆలోచన చేయండి. నీవు ఆయన స్వరము తెలిసేంత సాన్నిహిత్యములో ఉండడం ప్రాముఖ్యమైతే, రెండు పరిశుద్ధాత్ముడు ఆయన స్వరము దగ్గరకు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. గొర్రెల కాపరి స్వరము, పరిశుద్ధాత్ముడి యొక్క నడిపింపు. నీవు వీటన్నిటిని తోసిపుచ్చి నాకు వద్దు అంటే ఎవరు నిన్ను బలవంత పెట్ట. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది. గొర్రెలు అంట దొడ్డిలోకి వెళతాయి, బయటికి వస్తాయి. ఆల్రెడీ ద్వారంలోకి వచ్చేసాయి కదా అవి. గొర్రెల కాపరి వాటిని గొర్రెల దొడ్లోకి తీసుకొచ్చేసాడు కదా, ఇంకెందుకు మళ్ళీ బయటికి వెళ్ళాలి అవి? ఇంకెందుకు వెళ్ళాలి బయటికి అవి? అక్కడే పెద్ద పెద్ద వాల్స్ కట్టేశారు, అక్కడే పెట్టేయచ్చు కదా. మళ్ళీ ఎందుకు బయటికి వెళ్ళాలి అవి? మళ్ళీ బయటికి వెళ్తే ఏమున్నాయి? పులులు ఉన్నాయి, జింబాలు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి. ఇంకా ఇప్పుడు 4 గోడల మధ్య అట్లీస్ట్ దెర్ ఈస్ సమ్ సెక్యూరిటీ. థ్రెట్ తక్కువ. 4 గోడలు బయటకు వచ్చేస్తే ఓపెన్, వల్నరబుల్. వై ఈజ్ ద షెపర్డ్ అలౌవింగ్ దెమ్? ఎందుకు అలౌ చేశాడండి ఆయన? ఒకటి, ఆయన నిన్ను లోపలికి తీసుకెళ్తున్నాడు, ఆయన నిన్ను బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు. ద్వారపాలకుడిగా ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ద్వారముగా కాపరిగా ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ద్వారము దాటి లోపలికి వెళితే ఎవరున్నారు? ఆ గుడారంలో ఎవరున్నారు? చక్కగా చెప్పారు బ్రదర్. దేవుని మహిమ ఉన్నది. సీ ద బ్యూటీ ఆఫ్ గాడ్ టు ఇన్వాల్వ్ ఇన్ యువర్ లైఫ్. ఎంత గొప్పగా దేవుడిని జీవితంలో జోక్యం చేసుకుంటాడో చూడండి. ఇంత గొప్పగా జోక్యం చేసుకునే దేవుడు ఎందుకు నిన్ను లోపల ఉంచట్లా? మళ్ళీ బయటికి ఎందుకు తరుగుతున్నాడు? ఎందుకు తరుగుతున్నాడు బయటికి? మళ్ళీ అందరు కట్టుకొని తరుగుతున్నారు. అరే వచ్చేసాడు రా భయ్, అక్కడ తిరిగాడు, ఇక్కడ తిరిగాడు, అక్కడ దండం పెట్టాడు, ఇక్కడ దండం పెట్టాడు, ఫైనల్లీ వచ్చేసాడు కాపర దగ్గరికి, ద్వారంలోకి. ద్వారపాలకుడిని దాటాడు, వచ్చేసాడు దేవుడి మహిమలోకి. ఆపేయచ్చు కదా అక్కడ. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మీ లైఫ్ ఈజ్ ఎ ప్రిపరేషన్ ఫర్ ఎటర్నిటీ. నిత్యత్వ జీవితం కొరకు ఈ 80 సంవత్సరాలు 100 సంవత్సరాల జీవితం ఒక సిద్ధపాటు. ఈ జీవితపు సిద్ధపాటులో నీకు బలం కావాల్సింది ఎక్కడ అంటే పచ్చికలో.
ఎండుగడ్డిలో కాదు. ఎక్కడ దొరుకుద్ది నీకు కావలసిన బలం? పచ్చికలో దొరుకుతుంది. పచ్చిక ఎక్కడ ఉంటుంది? బయటే ఉంటుంది. కాపరి నిన్ను పచ్చిక దగ్గరకు తీసుకెళ్తాడు. కాపరి నిన్ను హైవే మీదకి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తాడు ఆయన? అడవిలోకి తీసుకెళ్తాడు. మెట్టల్లోకి, తుప్పల్లోకి, పొదల్లోకి, జలపాతాల దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ హైవే లాగుండదు. ఇటువైపు రైట్ సైడ్ తీసుకుంటే విజయవాడ వస్తుంది, అటువైపు తీసుకుంటే మెడ్రాస్ వస్తుంది అని ఏముండదు అక్కడ. నో యూ టర్న్స్, నో సైన్ బోర్డ్స్, నో స్పీడ్ లిమిట్స్. యూ డోంట్ రియలీ నో ఏముండబోతుందో నీకు తెలియదు. బట్ నీ షెపర్డ్ నీ ముందుండి నిన్ను నడుపుతూ ఉంటాడు. నువ్వేమో పెద్ద రాయి కనపడ్డదని ఆగిపోయావు అనుకో, నో ప్రాబ్లం. రిమెంబర్ యువర్ షెపర్డ్ ఈజ్ జస్ట్ బిఫోర్ యూ. ఆల్రెడీ ఆయన రాయి దాటేశాడు ఆయన. డోంట్ వరీ, నీకు ప్రమాదం ఏమీ లేదు. ఆ రాయిని ఆయన ఆల్రెడీ దాటాడు. రాయి తగిలి చిన్నగా కాలు బెనికిందని కంగారేం పడద్దు. అక్కడే ఉన్నాడు ఆయన, గాయాన్ని కడతాడు. ఎదురుగా ఏదో భయంకరమైనది వస్తుందని భయపడద్దు. నీ కాపరి నీ ప్రక్కనే, నీ ఎదుటనే ఉన్నాడు ఆయన. ఎందుకు ఇది ఇంపార్టెంట్? బికాజ్ ఈ లైఫ్లో దేవుడు నిన్ను ప్యాసివ్గా ఒక మూలను కూర్చోపెట్టి బతికేరా అబ్బాయి అని చెప్పట్లా ఆయన. ఈ లైఫ్లోకి పంపించి వెంచర్ ఇన్ టు ద ఛాలెంజెస్ దట్ దిస్ లైఫ్ కెన్ పోజ్ టు యూ. ఐఎమ్ విత్ యూ. యేసుక్రీస్తు ప్రభువారి 28వ అధ్యాయం మాట ఏంటండి? మత్తయి సువార్తలో, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. వెళ్ళి సమస్త లోకం ముందు నాకు సాక్షులై ఉండండి. ఇదిగో కాపరిగా నేను ముందున్నాను. నేను ముందున్నాను అంటే ఏంటి? ఇదిగో మనిషిగా నేను పుట్టాను, అన్ని విషయాల్లో మీ వలె నేను బ్రతికాను. యట్ ఐ లివ్డ్ సిన్లెస్ లైఫ్. ఒక దేవుని బిడ్డగా బ్రతకడం అంటే ఏంటో, దేవుని పోలికలో జీవించడం అంటే ఏంటో, ఒక గొర్రె ఎలా జీవించాలో, ఇన్ అదర్ వర్డ్స్, కాపరి కాదు, ఒక గొర్రె ఎలా బ్రతకాలో ఒక గొర్రెగా నేను బ్రతికాను. హియర్ ఐ యామ్ స్టాండింగ్ బిఫోర్ యూ. చూడండి నా వైపు, నన్ను వెంబడించండి. డు నాట్ వరీ, డు నాట్ ఫియర్. ఎంత గొప్ప మాటలు కదా. వీటన్నిటిలో ఆయన స్వరము వినడం నీవు నేర్చుకుంటే, ద్వారపాలకుడి యొక్క స్థానాన్ని నీవు అర్థం చేసుకుంటే, కాపరిని వెంబడించడం నేర్చుకుంటే, దూకడానికి వచ్చిన దొంగలు నీ జీవితాన్ని ఏమి చేయలేరు. జీతకాడు నీ జీవితాన్ని దొంగిలించలేడు. హత్య చేసేవాడు వచ్చి నీ జీవితాన్ని పాడు చేయలేడు. ఆయన నిన్ను పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నీకు ఆదరణగా ఉంటుంది. నీ గిన్నె నిండి పొర్లుద్ది. నీ గిన్నె నిండి పొర్లుద్ది. కారణం, నీకున్న గ్యారంటీ ఏంటి అంటే, ఇదిగో ఆయనకు నీవు తెలుసు. ఆయనకు నీవు తెలుసు. ఎందుకు, ఎలా అంటే, ఆయనకి ఎంతగా నీవు తెలుసు అంటే, తండ్రి కుమారుడికి ఎంత తెలుసో, కుమారుడికి తండ్రి ఎంత తెలుసో అంత నువ్వు తెలుసు. Now my heart is filling with lot of joy. It's already filled. Now I cannot stop expressing myself. ఆయన గొర్రెగా బ్రతికి, గొర్రెల కాపరిగా నీ జీవితంలో ఉండి, గొర్రెగా ఆయన్ని వెంబడించమంటూ ఉన్నాడు. ఎందుకంటే ఎంతగా ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడో, ఆయన నిన్ను ఎరిగి ఉన్న తన నాలెడ్జ్లో నీ స్థానం ఏంటో ఆయన చూపించటానికి హీఈస్ మేకింగ్ యూ వాక్ విత్ హిమ్. ఎంత ఎరిగి ఉన్నాడు ఆయన? తండ్రి కుమారుణ్ణి ఎంత ఎరిగాడో,
కుమారుడు తండ్రిని అంటే కుమారుడు తండ్రితో ఎంత రిలేషన్ కలిగి ఉన్నాడో, తండ్రి కుమారునితో ఎంత రిలేషన్ కలిగి ఉన్నాడో చూడండి. 30వ వచనంలో ఒక మాట ఉంటుంది, నేనును తండ్రియును ఏకము. నేనుయు తండ్రిను ఏకము. వాట్ డస్ దట్ మీన్? నువ్వు నీ కాపరి ఒకటే. కాబట్టి నీ కాపరి నువ్వు ఒకటే. నిన్ను అంతగా ఆయన ఎరిగి ఉన్నాడు అనటానికి సాక్ష్యం ఏంటంటే, నీవు సమృద్ధి అయిన జీవము పొందటానికి నీ కొరకు ప్రాణం పెట్టాడు. తండ్రితో కుమారుడికి ఉన్న ఆ ఐక్యత, రిలేషన్ విలువ ఏంటి అన్నది ఎక్కడ తెలుస్తుంది అంటే, నీతో ఆయనకున్న రిలేషన్ ఆయన ప్రాణం పెట్టేంత వరకు ఆయనను తీసుకొని వెళ్ళింది. అది ఆయన లెవెల్ ఆఫ్ నోయింగ్ యూ. నువ్వు నేను ఏదేదో అనేసుకుంటా ఉంటాం. సీ ద బ్యూటీ ఆఫ్ ఇట్. 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గాని గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, నేను తండ్రిని ఎలాగున ఎరుగుదును, అలాగునే నేనును నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. గొర్రెల కొరకు ప్రాణం పెట్టేంత ఐక్యతలో నీ కాపరి నీ కొరకు ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, దా నన్ను వెంబడించు. ఆయన వెంబడించే హృదయాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని వినే ఓపికను నీకు ఇస్తూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని వింటూ ఆయనను వెంబడించే ప్రేమను పొందుకొని ఆయనతో ఐక్యతలోనికి వెళ్ళటానికి నీవు ఈ ప్రయాణంలో కొనసాగుతూ ఉన్నావు. కాబట్టి జీవిత అనుభవాల గుండా నీవు వెళ్ళాలి. రాళ్లను దాటాలి, గుంతలను దాటాలి, లోయలను దాటాలి, ముళ్ళ పొదల గుండా వెళ్ళాలి, గుంపు చెట్ల గుండా వెళ్ళాలి, చెట్లు పచ్చిక లేని చోట తిరగాలి, కాళ్ళు బెనికే స్థలాలలో పడాలి. నీ కాపరి వాటన్నిటి గుండా నిన్ను తీసుకొని వెళ్తాడు. డోంట్ వరీ ఇఫ్ యు ఫైండ్ సంథింగ్ హార్డ్ బిఫోర్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదైనా కష్టం నీ జీవితానికి కనపడితే డోంట్ వరీ. రిమెంబర్ యువర్ షెపర్డ్ ఈజ్ విత్ యూ. నీ కాపరి నీతో ఉన్నాడు అని గుర్తుపెట్టుకో. నీ కాపరి ఆ కష్టాన్ని ఇప్పటికే దాటి ఉన్నాడు. ఆయన నీ చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. డు నాట్ వరీ. వరీ అవ్వద్దు. ఎందుకు అంటే ఆయన ఆల్రెడీ నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాడంటే ఆయనలాగా నిన్ను మార్చటానికి. ఎలాగా? తండ్రితో ఆయనకున్న సంబంధంలోని ఐక్యతలోకి నిన్ను తీసుకురావడానికి. దట్స్ ద హైట్స్ ఆఫ్ హిజ్ లవ్. వాట్ ఎల్స్ హీ కెన్ ప్రామిస్ యూ కదా? ఇంకేం ప్రామిస్ చేయాలండి మనకు? We being the sinners, we do not truly understand what's the magnanimity of being in relation with him, being related to him. కాబట్టి పేతురు పత్రికలో అంటాడు, యాక్చువల్గా ఆ కాంటెక్స్ట్ అంతా స్లేవ్స్ గురించి మాట్లాడింది, బట్ అక్కడ ఒక ఎమాన్సిపియేషన్ మాట్లాడతాడు పీటర్. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 21 నుంచి 25 వచనాలు మీరు తర్వాత చదవండి. అన్ని విషయాలలో యేసుక్రీస్తు మీకు మాదిరి ఉంచిపోయాడు. హింసించబడ్డాడు అన్యాయంగా. ఆ హింసను ఎదుర్కొన్నాడే తప్ప రిటాలియేట్ అవ్వలేదు. ఏం చూపిస్తూ ఉన్నాడు? ఆయనని వెంబడిస్తూ ఉన్న వాళ్ళకి ఈ లోక ధర్మం ఒకటి నీ ఎదుటికి వచ్చి నిన్ను తుత్తునీయులుగా చేయటానికి ప్రయత్నం చేస్తుంది. డోంట్ వరీ, డోంట్ వరీ. నిన్ను తిత్తునీలుగా చేసే ఫోర్సెస్ ని ఎదుర్కొస్తూ ఉన్నప్పుడు బీ బోల్డ్, బికాస్ యువర్ సేవియర్ వెంట్ త్రూ ద సేమ్. హీ డిడ్ నాట్ ప్రామిస్ ద సిచ్యువేషన్స్ విల్ నాట్ కమ్. అవమానపరిచే వ్యక్తులు నీ జీవితంలోనికి వస్తారు.
నిన్ను అపహాస్యం చేసే వ్యక్తులు నీ జీవితంలోకి వస్తారు. నీ మనసును కృంగజేసే వ్యక్తులు నీ జీవితంలోకి వస్తారు. నీ బ్రతుకును తినేసే వ్యక్తులు నీ జీవితంలోనికి వస్తారు. ఏ స్థాయిలో తింటారంటే, నిన్ను తిన్నాక నీ బొచ్చు తీసుకొని కప్పుకునే స్థాయికి వాళ్ళ స్వార్థం ఉంటుంది. దట్స్ ద హైట్స్ ఆఫ్ arrogance and selfishness that the world is encountering today. Do not worry. Do not worry. ఎందుకు వరి అవ్వద్దంటున్నాడు? పెయిన్ ఉండదా? ఉంటుంది. కన్నీళ్ళు రావా? వస్తాయి. ఫెయిల్యూర్ కనపడదా? కనపడుతుంది. బట్ ద ఎండ్ ఆఫ్ ఈజ్ ద గ్లోరియస్ థింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యు మే పాస్ త్రూ దిస్ ట్రావెల్, బట్ బీ ష్యూర్ పచ్చిక దగ్గర తీసుకెళ్తాడు ఆయన. బీ ష్యూర్ శాంతి జలాల దగ్గరకు తీసుకెళ్తాడు. ఎక్కడ? ఆ పెయిన్లోనే, ఆ యాగనీలోనే, ఆ ట్రామాలోనే. It takes you through. And he gives you the same glory that Jesus attained. యేసుక్రీస్తు ఏ మహిమను పొందుకున్నాడో ఆ మహిమలోనికి నిన్ను నడిపిస్తాడు. Do you wish to follow this good shepherd? ఈ కాపరిని వెంబడించటానికి నీవు నిర్ణయించుకుంటావా? ఈ కాపరిని ప్రేమిస్తావా? ఈ కాపరిని వెంబడించాలన్నా, ఈ కాపరిని ప్రేమించాలన్నా, ఈ కాపరి స్వరము వినాలన్నా, యు జస్ట్ హ్యావ్ టు బీ ఇన్ రిలేషన్ విత్ హిమ్. రిలేషన్లోకి రండి, మతంలో ఉండొద్దు. బైబిల్ పట్టుకొని ఆచారాల్లో బతకొద్దు. వాక్యం చదవండి. వాక్యము ఎడారి లాంటిది. సినిమా అంత అందంగా ఉండదు వాక్యం. సీరియల్ అంతా నవ్వించదు వాక్యం. ఈ లోకంలో ఉండే వాటంతా యాంబియన్స్తో ఉండదు వాక్యం. బట్ మేక్ యువర్ హార్ట్ హార్డ్. ఈ వాక్యం ద్వారా మాత్రమే ఆయన స్వరాన్ని వినగలవు. ఈ వాక్యం ద్వారా మాత్రమే ఆ కాపరితో సహవాసంలోనికి రాగలవు. ఈ వాక్యము ద్వారా మాత్రమే ఆయనను వెంబడించగలవు. ఆయనను వెంబడిస్తే యు విల్ పాస్ త్రూ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్. ద్వారంలోనికి వస్తావు, తండ్రి మహిమను చూస్తావు, పరిశుద్ధాత్ముడి చేత ఆదరించబడతావు. క్రీస్తుని ఎదుట నడుస్తూ ఉంటే ఆయన అడుగులలో అడుగు వేస్తూ, ఐ విల్ మార్చ్ టు ద గ్లోరియస్ నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వన్ డే ఐ విల్ రైజ్ మై ఫ్లాగ్ ఇన్ విక్టరీ అని నువ్వు కూడా క్రీస్తులాగా శిలువ ధ్వజము ఎత్తటానికి సంసిద్ధుడు అవుతావు. అట్టి గొప్ప కృపను త్రియేక దేవుడు మీకు అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్. దయచేసి